కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే టాక్టికల్‌గా ప్రశ్నలు రేకెత్తించడం, ఆలోచనలు రేకెత్తించేలా మాట్లాడగలిగినటువంటి వాడు అన్నది ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రఘురామకృష్ణరాజు ఎట్లాగో తెలుగుదేశం పార్టీకి కొలికపూడి అట్లా తయారయ్యేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి. చంద్రబాబు గారు వచ్చారు విదేశాల నుంచి. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తారు. కేసినేని చిన్నితోనే ఆయనకి ప్రాబ్లమ్. చిన్ని తన మీద అట్లాగే నందిగామ ఎమ్మెల్యే సౌమ్య మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అదే గద్దె రామ్మోహన్ జోలికి వెళ్ళలేరు, అట్లాగే బోండా ఉమా జోలికి వెళ్ళలేరు, లేదంటే కనుక వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి పోలేరు, శ్రీరామ్ తాతయ్య దగ్గరికి పోలేరు. కానీ సౌమ్య తర్వాత తను అంటే ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద మాత్రం ఈయన పెత్తనం చేస్తూ అక్కడ ప్రత్యర్థులు ప్రోత్సహిస్తున్నారన్నది కొలికపూడి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉంది. అట్లాగే ఈయన పేరు చెప్పి అక్కడ ఏవో చేస్తున్నారు. బట్ అధిష్టానం ఇంతవరకు కూడా కొలికపూడి వైపు కాకుండా కొలికపూడిని శత్రువుగా చూస్తుంది, వ్యతిరేకంగా చూస్తుంది. అట్ ద సేమ్ టైం కేసినేని చిన్నిని భుజాన్ని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బాబు గారు వచ్చాక పరిష్కారం అవుతుంది అనుకుంటే ఈలోపు తుఫాన్ హడావిడిలో ఉన్నారు కాబట్టి ఈ సమస్య మీద దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం చూస్తే కొలికపూడికి తరపున ఒక పోస్టు అంటే కొలికపూడి చేయట్లేదుగా, కొలికపూడి మనుషులు చలామణిలోకి తెచ్చింది ఏంటంటే ఓ సామాన్య కార్యకర్త ప్రశ్న మరియు ఆవేదన. అంటే తిరువూరులో టీడీపీ జెండా 20 సంవత్సరాల తర్వాత ఎగిరినందుక. ఎందుకంటే 2014లో కానీ 19లో కానీ తెలుగుదేశం గెలవలేదు అక్కడ, ఏది రాష్ట్ర విభజన తర్వాత. అంతకుముందు 2 ఏళ్ళు కూడా వెళ్ళలేదు. తెలుగులో ఇప్పుడు స్వామిదాస్ గెలిచిన తర్వాత లేదు తెలుగుదేశం. అట్లాంటిది 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా గెలిచినందుక తన వాక్చాతుర్యంతో అన్ని కులాలను కలుపుకుని అందరి ఆదరణ పొంది ఇంటెలిజెన్స్ సర్వేలకు, నివేదికలకు, అంచనాలకు అందకుండా అఖండ విజయం అందుకున్నందుక గెలుపోవటంలకు సంబంధం లేకుండా తన ఎన్నికల ప్రచారంలో మన తిరువూరు నియోజకవర్గంలో మన పేద ఆడపడుచులు తమ పిల్లలు చదువుకోవడానికి ల్యాప్టాప్లు కొనే స్తోమత లేదని చెప్తే చలించిపోయి అతని ఫ్రెండ్స్ సహాయంతో అతని సొమ్ముతో ఎలక్షన్ ముందే 200 మంది పిల్లలకి 27,000 రూపాయలు ఖరీదు చేసే ల్యాప్టాప్లు ఇచ్చి తిరువూరు నియోజకవర్గం 200 కుటుంబాలకు ఆసరాగా నిల్చున్నందుక తన ఎన్నికల ప్రచారం లింగాల గ్రామంలో దళిత బిడ్డ 10th పరీక్షలు రాశానంటే నీకు 500 మార్కులు వస్తే ఇంటర్ జాయిన్ అయ్యేటప్పుడు బుక్కి డ్రెస్సెస్కి 10,000 ఇస్తానని హామీ ఇచ్చి ఇట్లాంటి టాలెంట్ ఉన్న పేద పిల్లలకి తిరువూరు నియోజకవర్గం ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సాయం అందించినందుక తిరువూరు నియోజకవర్గంలో పేద విద్యార్థులు డిఎస్సి గ్రూప్ లెవెల్ ఎగ్జామ్స్ కోచింగ్ 1000 రూపాయల ఖర్చుతో కూడుకున్న పని ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టి ఎంతోమంది మన వాళ్ళకి జాబ్స్ వచ్చేలా చేసినందుక ఎంతోమంది పిల్లల చదువు నిమిత్తం ఫీజులు కట్టలేక చదువు ఆగిపోతుందని అడిగిన తరుణమే ఎంత కావాలంటే అంత ఫీజు కట్టి తల్లిదండ్రులకు భరోసా కల్పించి పిల్లల భవిష్యత్తు కాపాడినందుక డబ్బులు లేక వైద్యం చేయించుకోలేకపోతున్నామని మన తిరువూరు నియోజకవర్గం పేద ప్రజలు అడిగిందే పాపం వెంటనే వాళ్ళ ఆరోగ్యం ముఖ్యమని ఆయా వైద్య ఖర్చులు సమకూర్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుక అని మన తిరువూరుకు కానీ కొత్త కానీ ఇక్కడ పార్టీలో గ్రూపులుగా విడిపోయి పార్టీ మనుగడు గెలుపుకు అన్యాయం చేసింది మనం కాదా. ఒక గ్రూప్ వాళ్ళు ఇంకొకరి మీద పితురులు చెప్పుకుంటూ ఆయనకి అందరినీ దూరం చేయాలని చేసింది మనం కాదా. కుళ్ళు కుతంత్రాలు లేకుండా తన ముక్కుసూడితనంతో తను నమ్మిన ధర్మం పేదవాడికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి అండగా నిలబడ్డమేనా ఆయన చేసింది తప్ప. ప్రజా దర్బార్ నిర్వహించిన మొదటి ఎమ్మెల్యే, ప్రజలతో నేరుగా మాట్లాడిన మొదటి ఎమ్మెల్యే, నియోజకవర్గం గెలిచాక నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నందుక స్వార్థంతో నియోజకవర్గం ప్రజలు ఎటుపోతే మాకేంటి కష్టపడి పనిచేసి కార్యకర్తలు పక్కన పెట్టి కొంతమంది కుట్రదారులు దోచుకోవడానికి చూస్తుంటే అడ్డుకున్నందుక కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ పదవులు ఇవ్వాలి, ఆర్థిక భరోసా ఇవ్వాలి, అన్ని విధాల అండగా ఉన్నందుక పార్టీలకు అతీతంగా రాజకీయ కక్షల వేధింపులు లేకుండా ప్రతి ఒక్కళ్ళని కలుపుకుంటూ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడడం ఆయన చేసిన తప్ప. ఇతను ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమ్యూనిటీస్ వాళ్ళు అన్ని విధాలు అభివృద్ధి చెందుతారు, మన మనుగడ సాగదు దోచుకోలేమని కొంతమంది చేస్తున్న కుట్రలు రాష్ట్రం అంతా చూస్తోంది. చూద్దాం రాజకీయం గెలుస్తుందా, ధర్మం గెలుస్తుందా. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు ఎన్నాళ్ళకు తిరువూరు నియోజకవర్గాన్ని బాగు చేసే నాయకుడు వచ్చాడని. అధిష్టానం తీర్పు పార్టీ మనగడకు తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని, వ్యతిరేకమైతే పార్టీ ఇంకో 50 ఏళ్ళు తిరువూరులో అధికారంలోకి రావడం కళ అంటూ ఒక పోస్ట్ ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఎవరనేది అది ఈయనే చేపిస్తున్నాడు అన్నటువంటిది ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది సహజంగా.